కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంతో కోటిలోని పుత్తిబొల్లి చౌరస్తాలో గోషామహల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం ఆనంద్ కుమార్ గౌడ్, మహిళా బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎదుర్కొనే సత్తా లేక ఒక మహిళా నాయకురాలు, అందులో కేసీఆర్ కూతురు కాబట్టి కవితను ఇబ్బంది పడితే కేసీఆర్ తగ్గి వాళ్ళ దగ్గరకు వస్తాడనే ఆలోచనలో కవిత మీద లేనిపోని కేసులు పెట్టి ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ నిజానిజాలు తెలుసుకుంటున్నారని, ఏ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగేది లేదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలన్నదే కేవలం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అతి తక్కువ కాలంలో తెలుసుకుని కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులపై తిరుగుబాటు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కవిత ప్రజల మద్దతుతో ఎవరూ ఊహించని ఎదికెదుగుతారని, తెలంగాణ సమాజానికి ఏ ఇబ్బంది వచ్చినా కొట్లాడే సత్తా కవితకి 100% ఉందని స్పష్టం చేశారు. కవితకు పేరు వచ్చింది ఎలా న్యాయం నెగ్గిందన్నా న్యాయం నెగ్గింది, అవునా కాదమ్మా? దొంగలంతా లోపటేసి న్యాయం నెగ్గింది, అవునా కాదా అమ్మా? అవునా మా కవితక్కకు 168 రోజులు అన్యాయంగా తిహార్ జైల్లో వేసినందుకు ఎందు గురించి మాట చెప్తున్నానంటే, మా కేసీఆర్ గారి కూతురు గనక అన్యాయంగా లోపట ఇవ్వడం జరిగింది. ఇలా న్యాయమే నెగ్గిందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఎంత అయినా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ 8-9 నెలల సంధి ఎంత అన్యాయంగా మా పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు. కనుక మేము బీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. రాబోయే దినాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా తెలంగాణలో ఎగరబోతుంది. అన్యాయంగా 168 రోజులు మా కవితక్కకు అన్యాయంగా లోపట ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా అక్క భయపడలేదు. మా అక్క ఒకటే మాట చెప్పింది, న్యాయంగా నేను బయటికి వస్తాను. ఈ రోజు మా కవితక్క న్యాయంగా బయటికి రావడం జరుగుతుంది. రాబోయే దినాలలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో కూడా మా కవితక్క తిరిగి ఏం అన్యాయం జరిగింది, ఏం చేసింది అనేది ప్రజలకు చెప్తుంది. అదే విధంగా ఈ రోజు క్లీన్ చిట్ గా మా కవితక్క బయటకు రావడం జరిగింది. రాబోయే దినాలలో కూడా మీరు చూడబోతారు. త్వరలోనే ఏం జరగబోతుంది. మా కేసీఆర్ గారు మాట మాట్లాడాడు, మా కాట మాట్లాడాడు, కానీ చేసి చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందు గురించి మాట చెప్తున్నానంటే, అన్యాయంగా మా అక్కకు లోపటేశారు. మా అక్క భయపడలేదు. మా అక్క టైగరు, మా అక్క మొగ టైగర్ లెక్క ఇట్లా చెప్పుకుంటూ పోయింది. అదే విధంగా మా కవితక్క ఎట్లయితే ఉన్నదో అట్లా ఈ రోజు న్యాయంగా బయటికి రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి.